ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. జూన్ 4 ఏపీలో ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు. ఏడాది క్రితం ఇదే రోజు ఫలితాలు రావడంతో జనసేన సంబరాలకు పిలుపునిచ్చింది. 5 ఏళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడి పీడ విరగడైన దినంగా ప్రకటించారు. ఏపీలో అరాచక పాలనకు బుద్ధి చెప్పిన రోజు కావడంతో ఉదయం సంక్రాంతి, సాయంత్రం దీపావళి సంబరాలకు పిలుపునిచ్చారు. అటు ఏడాది పాలనలో హామీలు అమలు చేయలేదంటూ ఈ రోజును వైసీపీ వెన్నుపోటు దినంగా ప్రకటించింది. ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. జూన్ 4 ఏపీలో ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు. ఏడాది క్రితం ఇదే రోజు ఫలితాలు రావడంతో జనసేన సంబరాలకు పిలుపునిచ్చింది. 5 ఏళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడి పీడ విరగడైన దినంగా ప్రకటించారు. ఏపీలో అరాచక పాలనకు బుద్ధి చెప్పిన రోజు కావడంతో ఉదయం సంక్రాంతి, సాయంత్రం దీపావళి సంబరాలకు పిలుపునిచ్చారు. అటు ఏడాది పాలనలో హామీలు అమలు చేయలేదంటూ ఈ రోజును వైసీపీ వెన్నుపోటు దినంగా ప్రకటించింది. ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. జూన్ 4 ఏపీలో ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు. ఏడాది క్రితం ఇదే రోజు ఫలితాలు రావడంతో జనసేన సంబరాలకు పిలుపునిచ్చింది. 5 ఏళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడి పీడ విరగడైన దినంగా ప్రకటించారు. ఇక ఏపీలో అరాచక పాలనకు బుద్ధి చెప్పిన రోజు కావడంతో ఉదయం, సాయంత్రం దీపావళి సంబరాలకు పిలుపునిచ్చారు. అటు ఏడాది పాలనలో హామీలు అమలు చేయలేదంటూ ఈ రోజును వైసీపీ వెన్నుపోటు దినంగా ప్రకటించింది.